భారత్లో వస్తున్న తుఫాన్లపై అగ్నిపర్వతాల ప్రభావం ఉందా? హుదూద్ తుఫాన్ నష్టం వెనుక అసలైన కారణం అగ్నిపర్వతమేనా? అగ్నిపర్వతాల సునామీలు, భూకంపాలు కూడా సృష్టిస్తాయా? అవునని అంటున్నాడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ యువ పరిశోధకుడు. దీనిపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. హుద్హుద్ తుఫాన్ ఈ పేరు చెప్పగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పటికీ భయంతో వణికిపోతారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో హుద్హుద్ తుఫాను సృష్టించిన బీభత్సం అంత ఇంత కాదు. అయితే ఓ తుఫాను ఇంతటి ప్రభావం చూపడానికి కారణం అండమాన్ నికోబార్లోని ఓ అగ్నిపర్వతమే అంటున్నాడు డాక్టర్ గౌతమ్ కృష్ణ తేజ. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గౌతమ్ కృష్ణ గత కొన్నేళ్లుగా అండమాన్లోని బ్యారన్ ఐలాండ్ వల్కనోపై అధ్యయనం చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ రీసెర్చ్ చేసిన కృష్ణ తేజకు తెలంగాణ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. యుఎన్ఓ రిలేటెడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ లో ప్రస్తుతం ఆయన పనిచేస్తున్నారు. ఇస్రోలో మొదట గైడ్ కింద రీసెర్చ్ ప్రారంభించిన గౌతమ్ అండమాన్ నికోబార్ లో ఉన్న ఈ అగ్ని పర్వతంపై క్షుణ్ణంగా పరిశీలనలు జరిపారు. సో ఎప్పుడైతే ఈ భూకంపాలు ఈ ఫాల్ట్ దగ్గర అక్వర్ అవుతున్నాయో ఆ టైంలో ఈ వల్కనస్ అనేది ఎరప్ట్ అవుతుంది అన్నట్టు. ఎరప్ట్ అయినప్పుడు ఏమైందంటే దాని తర్వాత ఎప్పుడైతే మేము ఈ 2018 ఒక కేస్ స్టడీలో మేము అబ్జర్వ్ చేసిందంటే ఎప్పుడైతే భూకంపం ఈ వెస్ట్ అండమాన్ ఫాల్ట్ మీద అక్వర్ అయిందో వెంటనే ఆ వల్కనో కూడా ఎరప్ట్ అయింది అని చెప్పాను. దేర్ ఇస్ ఎ కంటిన్యూస్ ఇంటర్లింక్ బిట్వీన్ దిస్ వల్కనోస్ అండ్ సిస్మిసిటీ. వి ఐడెంటిఫైడ్ దట్. లేటర్ మేము ఏం చేసామంటే ఈ వల్కనోస్కు సిస్మిసిటీకి ఇంటర్లింక్ ఉంది. ఇండియన్ కోస్ట్ గార్డు భద్రత నడుమ ఉండే అండమాన్ నికోబార్ లో ప్రభుత్వ సహాయంతో ఈ పరిశోధనలు చేశారు. 2004లో సునామీ వచ్చిన తర్వాత అండమాన్ లోని ఈ అగ్ని పర్వతం ట్రిగ్గర్ అవడంతో అప్పటి నుంచి ఇలా పొగలు కక్కుతూనే ఉంది. కొంతమేర లావా కూడా వెదజల్లుతోంది. దీని ప్రభావంతో పరిసర సముద్ర వాతావరణం సాధారణం కంటే వేడిగా ఉంటుందంటున్నారు గౌతమ్. సముద్రం నుంచి వీచే వేడి చల్లని గాలుల పీడనంతో తుఫాన్లు ఏర్పడతాయి అంటున్నారు. అలాంటి సమయంలో ఈ అగ్ని పర్వతం వేడి కారణంగా అండమాన్ నుంచి వీచే గాలులు మరింత వేడిని తీసుకుని ఆ తుఫాను ప్రభావం తీవ్రత పెరుగుతుందన్నది డాక్టర్ గౌతమ్ చెబుతున్న మాట. ఇలా జరగడం వల్లే హుద్హుద్ తుఫాన్ తీవ్రత అత్యధికంగా పడిందని చెబుతున్నారు. ఆ హుదూద్ టైంలో ఏమైందంటే ఆ సైక్లోన్ ఎప్పుడైతే ఈ సైక్లోన్స్ కానీ హుదూద్ కానీ ఫెలిన్ కానివ్వండి ఎప్పుడైతే వస్తున్నాయో అండమాన్ సీలో ఎంటర్ అవుతున్నాయో ఆ టైంలో ఏం చేస్తుందంటే ఈ వల్కనో ఎరప్టివ్ యాక్టివ్ ఫేజ్ ఉన్నంత వరకు దాని సరౌండింగ్స్ ఏరియా మొత్తం టెంపరేచర్స్ వేరియేషన్ అవుతూ ఉంటుంది. ఆ టెంపరేచర్ వేరియేషన్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సైక్లోన్ పాస్ అవుతున్నప్పుడు ఈ టెంపరేచర్ని క్యాప్చర్ చేసుకుంటుంది. ఎందుకంటే సైక్లోన్స్కి కావాల్సింది టెంపరేచర్. ఆ టెంపరేచర్ అనేది వల్కనో సప్లై చేస్తుంది. సో ఆ ఎనర్జీని సైక్లోన్స్ తీసుకొని తన వేగాన్ని పెంచుకుంటూ బే ఆఫ్ బెంగాల్ ఎంటర్ అయ్యి బే ఆఫ్ బెంగాల్ నుంచి మన ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియాలో ఎక్కడైనా కానివ్వండి, ఒడిశా కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఈ ఏరియాలో ఎక్కడైనా ల్యాండ్ ఫాల్ అవుతుంది. దానివల్ల తీవ్రత ఎక్కువై చాలా నష్టపోతున్నారు. కేవలం తుఫాన్లపైనే కాకుండా భూకంపాలకి కూడా ఈ అగ్ని పర్వతం కారణమవుతుందని అంటున్నారు. తన రీసెర్చ్ అంశాలు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించారు గౌతమ్ కృష్ణ. ప్రభుత్వం మరింత సహకరిస్తే మరిన్ని అంశాలు పరిశోధనలు తెలుసుకోవచ్చని భావిస్తున్నారు.